తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో మన కామారెడ్డి, ఆదిలాబాద్, ములుగు ప్రాంతాలు ఉన్నాయి. దాంతో పాటుగా పలు ప్రాంతాలలో భారీ వర్షాల కోసం అని చెప్పి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ప్రాంతం కూడా చాలా దెబ్బతిన్నది. ఇదే విషయమై మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారితో, కిషన్ రెడ్డి గారితో, నడ్డా గారితో, రాజ్నాథ్ సింగ్ తోటి ఈ విషయం అని చెప్పి ప్రతి క్షణం చర్చించడం జరుగుతుంది. వాటికి కావలసిన సహాయక చర్యల కోసం అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. దానికి కేంద్ర మంత్రివర్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ తెలంగాణ వైపు మేము ఉన్నాము, తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి అవసరాలు ఉన్నా సరే మేము వెంటనే అదనంగా కూడా మేము డిప్లాయ్ చేస్తాము అని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది. అందుకని చెప్పి ముఖ్యంగా అంటే మనం ఎక్కువగా ప్రాంతాలలో వర్షం వల్ల అంటే ఎయిర్ లిఫ్టింగ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా మనుషులు చిక్కుకుపోయారనుకోండి, అందులో ఎయిర్ లిఫ్టింగ్ చేయాల్సి వస్తుంది. అదే లేకపోతే ఆర్మీ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. అన్నిటికంటే ముందుగా మన హెల్త్ కోసం అని చెప్పి హెల్త్ మినిస్టర్ గారు కూడా స్పందించడం జరిగింది. అలాగే ఫుడ్ మెటీరియల్స్ కానీ అలా ఏవైనా అవసరాలు ఉన్నా సరే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా తెలంగాణ వైపే ఉంటుంది, తెలంగాణకి అనుక్షణం సహాయం చేస్తుంది అని చెప్పి రామచంద్రరావు గారికి చెప్పడమే జరిగింది. ఈ ద్వారా రామచంద్రరావు గారు మా బీజేపీ మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు ఆదేశించడం జరిగింది. మేము బీజేపీ తరఫున ప్రతి ఒక్కరికి ఎలాంటి సహాయం ఉన్నా సరే ఈ వరద వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే 24/7 అవైలబుల్ గా ఉంటాము. దయచేసి ఎక్కడైతే ముంపు ప్రాంతాలకు గురైన ప్రజలు దయచేసి అందరూ ఒకటి గమనించండి, మీ దగ్గరలో ఉన్న మా బీజేపీ మండలాధ్యక్షులను, దాంతో పాటుగా బీజేపీ కార్యకర్తలను ఎలాంటి సహాయం కన్నా మీరు ఒక్కసారి వాళ్ళని అడగండి. వాళ్ళు మా రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ రామచంద్రరావు గారితోటి మాట్లాడి దాని తర్వాత కేంద్రం వరకు తీసుకొని వెళ్లి అక్కడి నుంచి మీకు తక్షణమే సహాయం అందేలా చేస్తారు. 24/7 మా రాష్ట్ర బీజేపీ మీ వైపే ఉంది.